ఈ రెల్మ్ అన్న వాళ్ళు ఎవరండి? పేరేంటి? పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. రెల్మ్ RMX. అన్మ్యూట్ చేసుకుని చెప్తారా? ఎవరు? అమ్మా నేనమ్మ తేజానే. తేజ ఎవరు? అమ్మా మన ఆ, మన వస్తారు కదా మన పూజకి అదా మన మన చిన్న పిల్లవాడి బాక్సమర్ తేజవా? పూజగా చిన్న ఆ, అవును చెప్పాలి కదా వెరీ. చిన్న ఇందాక మరి కదా తేజ నువ్వు ముందు మేడం గారు వచ్చావు, ఆ తేజ నువ్వేనా? నేనమ్మా. అవునా? ఆ తేజ కాదమ్మా, ఈరోజు స్టార్టింగ్ నేను. అవునా? అయితే ఇది ఎవరిది? అమ్మ ఫోనా? అవునమ్మా, ఏమైనా నీకు అర్థమవుతుందా? కొద్దిగా అర్థమైందమ్మా. సంతోషం, పొద్దున్నే లేచావు. అయితే ఈరోజు ఇంకొంచెం ఎందుకో లెగిసాం, క్లాస్ ఏంటి? అయ్యే ముందు 2 నిమిషాలు ఒకసారి తెలివి వస్తుందమ్మా, ఆ, ఎవరో మొహం మీద కొట్టినట్టు. అప్పుడు అమ్మా, లేచిపోతే కరెక్ట్ మమ్మీ కూడా అప్పుడే లేచింది. అక్కడ వెరీ అప్పుడు గుడ్. 4:58 అయింది. బేబే లేచి మమ్మీ ఫోన్ ఇస్తే అప్పుడు పెట్టుకున్నాను చూడు. లింక్ ఎక్కడిది? లింక్ బాగానే అడిగానమ్మా ఈరోజు మార్నింగ్. ఎవరిని అడిగావు? బాబాయ్ రమణ గారికి అమ్మ రమణనా? ఓకే ఓకే, ఉమ్. అర్థమైంది. యోగముద్రతో కూడినది కానీ స్వస్థమగు అది అన్నమాట. యోగముద్రతో కూడినదంటే అర్ధోన్మీలిత నేత్రద్వయముతో దృష్టిని భ్రూమధ్యమున అనగా నాసికాగ్రమున నిలిపినది. స్వస్థ అంటే పద్మాసనములో శాంత భంగిమతో ఉన్నది. పరాభయకరాన్విత అభయ వరద హస్తముతో కూడినది. పరములను అభయములను ఇచ్చుచున్నట్లు ఉన్న విగ్రహము. ఎడమచేయి పైకి ఎత్తి చూచుచు అభయమును ఇచ్చుచుండుట యును, కుడిచేయు వరమును ఇచ్చుచున్నట్లు ఉండుటయును కలది. ఇంద్రాది సంస్థుత అంటే ఇంద్రాది దేవతలు వినయముతో సూక్తముల ద్వారా స్తవము చేయుచు ఉండుట. ఈరోజు ఇక్కడికి ఆపుదామా? ఎంత అయింది? 48 అయింది. అమ్మ 48 ఆపుదాం. 48 అవుతుందమ్మా. పేజ్ నెంబర్ చెప్పనా? చెప్పండి. 303. 303 303. మనకి ఎన్ని పేజీలు ఉన్నాయంటే చదవలసినవి 374. ఒక 70 పేజెస్ మనం చదవాలి. అవునమ్మా 69 70. సరే, అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను. దుర్గా రామలక్ష్మి గారు, నేను వివరించటం లేదు, మీకు అర్థమవుతోంది కదా, అందుకే నేను వివరించట్లేదు. అర్థమవుతుందా? మీరు వివరించమంటే వివరిస్తున్నాను. ఆల్రెడీగా పూజలు ప్రార్థనలు భక్తిలో అవన్నీ చాలా వివరణ ఉన్నాయి కదమ్మా. ఎక్కువ చెప్తున్నాడు, భక్తిని పెంపొందింది. ఏంటండి? బాగుందండి, అర్థమవుతుంది. ఓకే, అందుకే ఎక్కువగా వివరణ ఇవ్వట్లేదు. ఎక్కడైనా కావాలంటే వివరిస్తాను. ఓకే, క్లోజ్ చేస్తున్నాను.